Hi everyone, welcome to my channel. SSC 2021 రివిజన్ లో భాగంగా స్టాటిస్టిక్స్ చాప్టర్ కి సంబంధించినటువంటి స్లిప్ టెస్ట్ నెంబర్ 18 యొక్క సొల్యూషన్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్. సొల్యూషన్స్ చూడబోయే ముందుగా ఒకసారి క్వశ్చన్ పేపర్ చూద్దాం. ప్రతి పేపర్ లో లాగానే హియర్ యు హావ్ 3 క్వశ్చన్స్ ఈచ్ ఫర్ 1 మార్క్ అండ్ దెన్ యు హావ్ 3 క్వశ్చన్స్ ఈచ్ ఫర్ 2 మార్క్స్. తర్వాత 2 క్వశ్చన్స్ కూడా అంటే క్వశ్చన్ నెంబర్ 7 అండ్ క్వశ్చన్ నెంబర్ 8 ఈ రెండు కూడా 4 మార్క్ క్వశ్చన్స్. అదే విధంగా చివరిలో వచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ 9 8 మార్క్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెంబర్ 9 లో మనకి ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. లెట్ us డిస్కస్ ది సొల్యూషన్స్. మోడ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఇస్ డాష్. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. అంటే మనం ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ రాస్తే అందులో ఎక్కువ సార్లు రిపీటెడ్ గా వచ్చిన నెంబర్ ఏంటో మనం చెప్పాలి. సో విల్ టేక్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ విల్ టేక్ 1 2 3 4 and 5. ఈ ఫస్ట్ 5 నెంబర్స్ లో ఎక్కువ సార్లు రిపీటెడ్ గా వచ్చిన నెంబర్ ఏముంది? యాక్చువల్లీ ఏ నెంబర్ లేదు, ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కసారి వచ్చింది. అట్లాగే మీరు ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ రాశారనుకోండి 1 to 10 ఆర్ యు రైట్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ 1 to 100. ప్రతి నెంబర్ ఒక్కొక్కసారి వస్తుంది. 1 ఒకసారి వస్తుంది, 10 ఒకసారి వస్తుంది, 30 ఒకసారి వస్తుంది. అంటే రిపీటెడ్ గా వచ్చిన నెంబర్స్ ఏమీ ఉండవు. ఎప్పుడైతే ఒక డేటాలో రిపీటెడ్ వాల్యూస్ లేవో లేదా అన్ని వాల్యూస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయో అప్పుడు ఆ డేటాకి మోడ్ ఉండదు. సో హియర్ ఆల్సో యు హ్యావ్ టు రైట్ నో మోడ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నౌ లెట్ us look at question number 2. Find the mean of first 5 prime numbers. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ రాసి వాటి యొక్క మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 and 11. సో వీటికి నాకు మీన్ కావాలి. యాడ్ చేద్దాం. 2 plus 3 plus 5 plus 7 plus 11 divided by 5. ఎందుకంటే 5 నెంబర్స్ కాబట్టి. సో యు హ్యావ్ 2 plus 3 5 5 plus 5 10 17 and 28. సో 28 by 5 which is equal to 5.6. so the mean of first 5 prime numbers is 5.6. now this is your question number 3. Find the median of -1 3 5 2 0 and 7. వీటి యొక్క మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక రా డేటా మనకి ఇచ్చినప్పుడు మీడియన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఫస్ట్ అబ్జర్వేషన్స్ ని ఐదర్ అసెండింగ్ ఆర్డర్ గానీ డిసెండింగ్ ఆర్డర్ లో గానీ రాసి అప్పుడు మధ్యలో ఏ వాల్యూ ఉంటే దాన్ని మనం మీడియన్ కింద తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని ఆర్డర్ లో రాద్దాం. బై అరేంజింగ్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్, మీరు డిక్రీజింగ్ ఆర్డర్ లో కూడా రాయొచ్చు. యు హ్యావ్ -1 0 2 3 5 and 7. there are 6 అబ్జర్వేషన్స్. ఇప్పుడు మీడియన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? మనం మధ్యలో ఎవరుంటే వాళ్ళ మీడియన్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి మిడిల్ లో 2 వాల్యూస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ 2 and 3 ఈ రెండు కూడా మధ్యలోనే ఉన్నాయి. అప్పుడు మీడియన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? మనం ఈ రెండింటికి యావరేజ్ తీసుకోవాలి. సో మీడియన్ ఈస్ 2 plus 3 by 2 which equal to 5 by 2 and this is actually 2.5. so this is median. now let us look at 2 more questions. question number 4 is find the mean of the data. మనకి ఇక్కడ ఒక అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడంటే క్లాసెస్ లేవు, మనం దీని యొక్క మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. యు ఆర్ గివెన్ మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ హారిజాంటల్ గా ఇచ్చినటువంటి టేబుల్ మనం వర్టికల్ గా రాసుకుందాం ఫస్ట్. దెన్ దిస్ ఇస్ అ టేబుల్ వి హావ్. ఇప్పుడు మనం x ని f ని మల్టిప్లై చేయాలి. యాక్చువల్ గా xi fi అని ఇస్తారు. సింపుల్ గా మీరు దాన్ని x f అని కూడా తీసుకోవచ్చు. ఇట్స్ ఓకే. ఎందుకంటే i రాయడం ద్వారా వచ్చినటువంటి కన్ఫ్యూజన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతిసారి కూడా మనం x ని f ని మల్టిప్లై చేయాలి, రైట్? సో లెట్ us find fx now. Now this is actually 10 ones are 10, 20 ones are 20, 33s are 90, 44s are 160. actually the question lo ikkada 0 undi, it's actually 40. then 52s are 100, 64s are 240 and 75s is 350. ఇప్పుడు మనము రెండు వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఒకటి f ఒకటి fx. f లని యాడ్ చేస్తే వచ్చిందాన్ని మనం సిగ్మా f అని రాస్తాం. దీనిని కూడా క్యాపిటల్ n తో రాయొచ్చు. both are the same. so sigma f is 20. then fx లన్నీ ప్లస్ చేయాలి. then you will have sigma fx. here sigma fx is actually 970. now mean is given by sigma fx divided by sigma f. so this is equal to 970 divided by 20. 0 0 cancel. it's actually 48.5. so this is the arithmetic mean of this data. now let us look at question number 5. write the formula to find the mean of the data in assumed mean method and explain the terms. మీకు ఎగ్జామ్స్ లో ఎక్కువగా మీడియన్ మోడ్ ఫార్ములా అడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఇక్కడ మనకి అస్యూమ్డ్ మీన్ మెథడ్ లో ఫార్ములా రాసి అందులో ఉన్నటువంటి టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అర్థమెటిక్ మీన్ x బార్ ఇస్ గివెన్ బై a ప్లస్ సిగ్మా fd బై సిగ్మా f. ఇది యాక్చువల్ గా అస్యూమ్డ్ మీన్ మెథడ్ లో అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ a f d. సో ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ 3 వేరియబుల్స్ ఏంటో మనం రాద్దాం. హియర్ a ఇస్ ద అస్యూమ్డ్ మీన్. అంటే మనం మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ లో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ఉందో దాని యొక్క క్లాస్ మార్క్ ని మనం అస్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాం. హియర్ f is the frequencies of classes. ప్రతి క్లాస్ లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ. యూ కెన్ రైట్ fi ఆల్సో. అండ్ d is actually deviation from a. ఇప్పుడు d ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే d is given by x minus a. అంటే ప్రతి క్లాస్ మార్క్ లోంచి కూడా మనం ఈ a ని సబ్ట్రాక్ట్ చేయాలి. హియర్ వేర్ x is క్లాస్ మార్క్ ఆఫ్ ఈచ్ క్లాస్. సో ఇట్లాగ మనం ఫార్ములాలోని టర్మ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నౌ లెట్ us move on to question number 6. The mode of x by 3, x by 3, x by 3, x by 5, x by 2 and x by 2 is 3, then what is the value of x? ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆ అబ్జర్వేషన్స్ యొక్క మోడ్ వాల్యూ 3 అంట. యాక్చువల్గా మనకు తెలుసు మోడ్ అంటే ద అబ్జర్వేషన్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. డేటాలో ఏ వాల్యూ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అది మోడ్. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి డేటాలో ఏ వాల్యూ ఎక్కువ సార్లు రిపీట్ అయింది మనం చూడగానే చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇట్స్ యాక్చువల్లీ x by 3. అంటే మనకి x by 3 వాల్యూ 3 అని ఇచ్చాడు. సో వీఆర్ గివెన్ దట్ మోడ్ ఈస్ 3. దట్ మీన్స్ x by 3 is 3. ఆటోమేటిక్ గా x is equal to 3 3s are 9 అయిపోద్ది. చాలా సింపుల్ ఇది. సో మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా x by 3 is 3. దట్ మీన్స్ 3 into 3 which is 9. యాక్చువల్గా ఇది 1 మార్క్ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అసలు there is nothing to do. Now let us move to question number 7 which is for 4 marks. Find the median of the data. ఇక్కడ కూడా మనకి ఒక అన్క్లాసిఫైడ్ అంటే అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడు. దీన్ని మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. కాకపోతే ఈ డేటాలో మనకి చిన్న కరెక్షన్ ఉంది. ఏంటంటే మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అబ్జర్వేషన్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్ లో కానీ రాయాలి. ఇక్కడ మనం ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి. హియర్ యూ హ్యావ్ 20, 29, 28, 33, 42, 38, 43 and 25. అంటే ఈ మార్క్స్ అనేవి ఆర్డర్ లో లేవు. 20 తర్వాత పెద్ద వాల్యూ 25. అంటే టేబుల్లో 20, 25, 28, 29 అట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే అరేంజ్ చేసుకోవాలి. అట్లా రాసేటప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని కూడా ఏ మార్క్స్ కి ఎదురుగా ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని వాళ్ళనే రాయాలి. అంతేగాని మార్క్స్ ఒక్కటిదాన్ని మార్చి కింద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని కదపకుండా అట్లా ఉంచకూడదు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మనం డేటాని అరేంజ్ చేస్తే మన టేబుల్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు, 25 వచ్చిన వాళ్ళు 20, అట్లాగే 43 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1 స్టూడెంట్ ఉన్నారు. ఎప్పుడైనా సరే మనం మీడియం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాయాలి. రైట్? నౌ లెట్ us write the cumulative frequencies for this data. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా రాస్తాం? ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఫస్ట్ రో యాజ్ ఇట్ గా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఈ 6 కి ఈ 20 ని ప్లస్ చేయాలి. దెన్ యూ విల్ హ్యావ్ 26. Again 26 plus 24 50, 50 plus 28 78, 78 plus 15 93, 93 plus 4 97, then 99 100. సో ఇట్లాగ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఫ్రీక్వెన్సీలు అన్ని ప్లస్ చేస్తే 100 వస్తుంది. అదే 100 ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ వాల్యూ కూడా కావాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n ఈవెన్ నెంబర్. హియర్ వి హ్యావ్ n is equal to 100 which is even. సో మనం రెండు వాల్యూస్ యొక్క యావరేజ్ ని మీడియన్ గా రాస్తాం. అవేంటి? n by 2 అంటే 100 by 2 which is 50 అంటే 50th అబ్జర్వేషన్ తీసుకోవాలి. అలాగే n by 2 plus 1 అంటే 51 50th అబ్జర్వేషన్ కి 51st అబ్జర్వేషన్ కి మనం యావరేజ్ తీసుకుని దాన్ని మీడియన్ కింద రాస్తాం. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 50 ఎక్కడ ఉందో చూడాలి. 50 యాక్చువల్ గా ఇక్కడ ఉంది. ఈ 50 కి ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి మార్క్స్ 28. అట్లాగే 51st అబ్జర్వేషన్ 50th అబ్జర్వేషన్ వరకు ఇక్కడ ఉన్నారు. 78 వరకు మార్క్స్ 29. అంటే 51st స్టూడెంట్ యొక్క మార్క్స్ కూడా 29. సో ఇప్పుడు మనం మీడియం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ 29 కి 28 కి యావరేజ్ లెక్క పెట్టాలి. సో మీడియన్ ఈస్ 28 ప్లస్ 29 డివైడెడ్ బై 2. ఈ రెండు ప్లస్ చేస్తే 57 by 2 which is equal to 28.5. Now let us move on to question number 8. Find the mode of the following data. We are given class intervals and frequency. ఈ డేటాకి మనం మోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. So first let us write this horizontal table in vertical way. So this is the table we have. Class interval frequencies మన దగ్గర 15 to 23, 20 to 25 8,
25 to 39 and so on. 15 నుంచి 55 కి ఫ్రీక్వెన్సీ 2. మోడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే ఎక్స్ట్రాగా కాలమ్స్ ఏమీ రాని అవసరం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద ఫ్రీక్వెన్సీ కాలమ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి మనకి? యాక్చువల్గా ఇట్ ఈస్ 10. నౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ 10 యాజ్ F1. ఇప్పుడు F1 కి పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని మనం F0 గా తీసుకోవాలి. సో దిస్ ఈస్ F0. అట్లాగే F1 కి తర్వాత ఉన్నటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇస్ టేకెన్ యాజ్ F2. సో ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ ఏమో ఎక్కడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో అది F1, రైట్? దీన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. అంటే 30 నుంచి 35 ఉన్నటువంటి క్లాస్ మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ కి ప్రిసీడింగ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F0, అంటే ముందున్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. మోడల్ క్లాస్ కి తర్వాత ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F2. సో F0, F1, F2 ఈ మూడు వరుసగా ఉంటాయి. నౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వన్ మోర్ వాల్యూ విచ్ ఈస్ కాల్డ్ L. ఈ L ఏంటంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మోడల్ క్లాస్ మనకి 30 నుంచి 35. దీని యొక్క లోవర్ బౌండరీ యాక్చువల్ గా 30. సో దిస్ ఈస్ L. ఒకవేళ ఇవి ఇంక్లూసివ్ క్లాసెస్ అనుకోండి, అప్పుడు L వాల్యూ 0.5 తగ్గుతుంది ఇక్కడ ఉన్న దాంట్లో, రైట్? సో హియర్ యూ హ్యావ్ L, F0, F1 and F2. Now you have to calculate one more value which is class interval. Class interval అంటే difference between any two consecutive lower limits or any two consecutive upper limits. ఇప్పుడు రెండు తీసేయండి, 45 నుంచి 40 పోతే 5, లేదా 55 నుంచి 50 పోయినా కూడా 5. So actually H is equal to 5 here. Now let us write the information we have. So here L is 30, H is 5, F0 9, F1 10 and F2 is 3. Now let us write the formula for mode. Mode is L plus F1 minus F0 divided by 2F1 minus F0 minus F2 into H. So ఇది mode calculate చేయడానికి formula. Now let us substitute the values here. అప్పుడు ఏమొచ్చింది మనకి? L అంటే 30 plus F1 minus F0 10 minus 9 divided by 2F1 అంటే 2 into 10 minus F0 9 minus F2 3 into 5, ఎందుకంటే H5 కాబట్టి. Now this is 30 plus 10 minus 9 1 by 2 10s 20. 20 లోంచి 9 పోతే 11, 11 లోంచి 3 పోతే 8 into 5. So this is actually 30 plus 5 by 8. So 5 ని కనుక మనం 8 తో డివైడ్ చేస్తే you will have 0.62. So 30 plus 0.62 is 30.62. So ఇట్లాగా మనం మోడ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. Now let us look at question number 9 which is for 8 marks. A survey regarding the heights of 51 girls of 10th class was conducted and the data was shown in the table. Find the median. 10th class లో ఉన్నటువంటి 51 girls యొక్క heights ని క్యాలిక్యులేట్ చేసి వాటిని టేబుల్ లో అరేంజ్ చేశారు. దీనికి మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. నౌ లుక్ ఎట్ దిస్ టేబుల్. యాక్చువల్గా ఈ టేబుల్లో క్లాసెస్ లేవు. యాక్చువల్గా మనకి అప్పర్ బౌండరీస్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ టేబుల్ ని క్లాసెస్ లా కన్వర్ట్ చేయాలి. దానికి ఏం చేస్తామంటే యు ఆర్ గివెన్ ఫస్ట్ less than 140. దిస్ ఈస్ 4. అంటే 140 సెంటీమీటర్ కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు 4 ఉన్నారు. less than 145 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు 11 ఉన్నారు. అంటే 140 కి 145 కి మధ్యలో హైట్ ఉన్న వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారని అర్థం. ఓకే, సో దిస్ ఇస్ యాక్చువల్లీ బిట్వీన్ 140 అండ్ 145. నెక్స్ట్ లెస్ దాన్ 150 ఉన్న వాళ్ళు 29. అంటే 145 నుంచి 150 కి మధ్యలో ఉన్న వాళ్ళు 18 ఉన్నారు. అగైన్ లెస్ దాన్ 155 40, which means between 150 and 145 there are 11 students. Similarly, between 155 and 160 there are 6 students, and between 160 and 165 there are 5 students. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని అట్లా క్లాసెస్ గా చేసి ఫ్రీక్వెన్సీలు రాద్దాం. సో అట్లా కనుక మనం రాసినట్లయితే దిస్ ఇస్ ద టేబుల్ యూ విల్ హ్యావ్. లెస్ దాన్ 144, 142, 145 7. ఏం లేదు, తర్వాత ఫ్రీక్వెన్సీలోంచి ముందున్న ఫ్రీక్వెన్సీని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే అవి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్, రైట్? సో మనకి క్లాసిఫైడ్ డేటా క్లాసెస్ తో వచ్చింది. ఇంత ముందుగానే మనం చేసినట్టుగానే మీడియం క్యాలిక్యులేట్ చేయాలంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. యాక్చువల్గా ఇది ఆల్రెడీ మనకి డేటాలో ఉంది. సో లెట్ us write the cumulative frequencies. So 4 plus 7 11, 29, 40, 46 and 51. ఓకే, సో ఇవి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇవే మనకి
క్వశ్చన్ లో కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ హియర్? ఇక్కడ యాక్చువల్ గా ఎన్ 51 మన క్వశ్చన్ లో ఇచ్చేసాడు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ 51 అని. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆడ్ నెంబర్. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆడ్ నెంబరో మనం n+1/2 అబ్జర్వేషన్ యొక్క వాల్యూ తీసుకోవాలి. n is equal to 51. So let us find n+1/2. So which is actually 51 plus 1/2 అంటే 52/2. 26th అంటే 26th గర్ల్ యొక్క హైట్ మనకి ఈ డేటా యొక్క మీడియన్ అవుతుంది, రైట్? సో 26 ఎక్కడ ఉంటుంది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో? 4 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, అప్ టు 11th ఇక్కడ ఉన్నారు, 29 వరకు ఇక్కడ ఉన్నారు. సో ఈ 26th గర్ల్ కూడా ఇక్కడే ఉంటది. సో దిస్ క్లాస్ ఇస్ యాక్చువల్లీ టేకెన్ యాజ్ ద మీడియన్ క్లాస్. ఎప్పుడైతే మీడియన్ క్లాస్ వచ్చేసిందో మనకి ఆ క్లాస్ యొక్క లోవర్ బౌండరీస్ టేకెన్ యాజ్ L. సో L ఈజ్ 145. ఆ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమో F. సో F ఈజ్ 18. ఆ మీడియన్ క్లాస్ యొక్క పైనున్న క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ CF. సో CF ఈజ్ 11. ఫస్ట్ మీరు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యూజ్ చేసుకుని అందులో హాఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ హాఫ్ వచ్చిన వాల్యూ ఏ క్లాస్ లో ఉంటుందో అది మీడియన్ క్లాస్. ఆ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ L, ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F, దాని ముందరున్న క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ CF. నౌ లెట్ us find the height of the class. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. 160 minus 155, it's actually 5. అట్లాగే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్. సో h is equal to 5 హియర్. మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా రాద్దాం. So here you have L 145, H 5, n/2 అంటే 51 లో 2 which is 25.5, F 18 and CF is 11. Now let us write the formula. Median is given by L plus n/2 minus CF by F multiplied by H. ఇది మీడియన్ యొక్క ఫార్ములా. మన దగ్గర ఉన్నటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ దిస్ ఇస్ ఈక్వల్ టు L 145 ప్లస్ n/2 25.5 minus CF 11 divided by 18 into 5. So this gives you 145 plus 25.5 లోంచి 11 పోతే you have 14.5. ఆ 14.5 into 5 you will have 72.5 by 18. ఇప్పుడు 72.5 ని 18 తో డివైడ్ చేయాలి. Then you will have 145 plus it's actually 4.03. So ఈ రెండు ప్లస్ చేస్తే you will have 149.03. Therefore median height of the girls is equal to 149.03 centimeter. లాస్ట్ లో కంపల్సరీగా స్టేట్మెంట్ రాయాలి మీరు. ఓకే, సో ఇట్లా మనం క్లాసిఫైడ్ డేటాకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. Now let us look at the internal choice question from here. Find the mean by suitable method. మీకు నచ్చినటువంటి మెథడ్ ఫాలో అవుతూ దీని యొక్క అథమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను స్టెప్ డివిజన్ మెథడ్ ఫాలో అవుతూ దీన్ని సాల్వ్ చేస్తాను. So we are given class interval and frequency. First let us write the table in a vertical form. So this is the table that we are given. మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ప్రతి క్లాస్ కి కూడా క్లాస్ మార్క్ లెక్క పెట్టాలి. క్లాస్ మార్క్ ఈజ్ బేసికల్లీ ద యావరేజ్ ఆఫ్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్లాస్ కి క్లాస్ మార్క్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, 0 plus 2 యాక్చువల్ గా 2, దీంట్లో హాఫ్, సో దిస్ ఈస్ 1. సో ఫస్ట్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ 1. సిమిలర్లీ ద క్లాస్ మార్క్ ఆఫ్ దిస్ క్లాస్ 2 to 4 ఈస్ 2 plus 4 6. 6 లో హాఫ్ 3. సో ఇట్లా మనం ఫస్ట్ ప్రతి క్లాస్ కి కూడా క్లాస్ మార్క్ రాద్దాం. Then you will have 1, 3, 4 plus 6, 10 లో half 5. So similarly you will have 7, 9, 11 and 13. So first మనం చేయాల్సిన పని క్లాస్ మార్క్ కనుక్కోవడం. Then you have to identify the highest frequency in frequency column. Frequency column లో ఏది highest frequency ఉందో చూసుకోవాలి. So actually highest frequency మనకి 6. ఈ 6 కి అగైనెస్ట్ గా ఉన్నటువంటి క్లాస్ మార్క్ ని మనం assumed mean A గా తీసుకుంటాం. సో హియర్ A is actually 9. ఫస్ట్ మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై చేయాలి. ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి చెందినటువంటి క్లాస్ యొక్క క్లాస్ మార్క్ ని క్యాపిటల్ A గా తీసుకోవాలి. ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాదు క్యాపిటల్ A, ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ యొక్క క్లాస్ మార్క్. సో క్యాపిటల్ A is actually 9 హియర్. ఇప్పుడు మనం U అనే ఒక వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. U ఎట్లా వస్తాయంటే x minus A డివైడెడ్ బై హెచ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్లాస్ మార్క్ లోంచి మనం ఏ ని మైనస్ చేసి
ఆ వచ్చిన వాల్యూని క్లాస్ ఇంటర్వెల్ తో డివైడ్ చేయాలి. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంతో లెక్క పెట్టండి. 8 - 6 2 లేదా 4 - 2 2 లేదా 14 - 12. సో ఇక్కడ క్లాస్ సైజ్ 2 అన్నమాట. సో ఇప్పుడు మనం u అనే ఒక వాల్యూ లెక్క పెడతాం. ఫస్ట్ ఒక వాల్యూ ఎట్లా లెక్క పెట్టాలి u చెప్తాను నేను. ఈ 1 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1 - 9 ఇట్స్ యాక్చువల్లీ -8. దీన్ని క్లాస్ సైజ్ అంటే 2 తో డివైడ్ చేయాలి. దెన్ యూ విల్ హ్యావ్ -4. సో హియర్ యూ హ్యావ్ టు రైట్ -4. నెక్స్ట్ చూద్దాం. 3 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేయండి. 3 - 9 ఇట్స్ యాక్చువల్లీ -6. క్లాస్ సైజ్ ఏమో 2. సో దిస్ ఇస్ యాక్చువల్లీ -3. You will get -3. Similarly, you will have -2, -1, 0, 1 and 2. ఇంకా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే a కి ఎదురుగుంటా 0 వస్తుంది. a కన్నా చిన్న x వాల్యూస్ ఎటువైపు ఉన్నాయో -1, -2, -3, -4 అట్లా వస్తాయి. a కన్నా పెద్ద x వాల్యూస్ ఎటువైపు ఉన్నాయో 1, 2, 3, 4 వస్తాయి. రైట్? నా ఇప్పుడు రాసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి f వాల్యూని ఈ u వాల్యూని మల్టిప్లై చేసి fu అని రాయాలి. Now let us multiply frequency f and this u and write in the column of fu. అంటే 1 into -4, this is -4. 2 into -3, -6. Similarly 1 - 2s are -2. 5 into -1, -5. 6 zeros are 0. 2 1s are 2. 3 2s are 6. ఇప్పుడు fu లన్నీ యాడ్ చేయాలి. then you will have sigma fu. మైనస్ లన్నీ యాడ్ చేద్దాం. then you will have -17 ప్లస్ ఏమో 8. So -17 plus 8 is actually -9. So sigma fu is -9. Then let us add all the frequencies and write n. ఈ ఫ్రీక్వెన్సీ లన్నీ ప్లస్ చేస్తే 20. a ఏమో 9, h ఏమో క్లాస్ ఇంటర్వెల్ 2. Let us write the values we have. So here we have a is equal to 9, h is equal to 2, then n is 20, sigma fu is -9. Now let us write the formula. Mean x bar is a plus sigma fu by n into h. Value substitute చేస్తే a actually గా 9 plus sigma fu -9 by n 20 into h 2. ఈ 2 actually ఇందులో 10 times cancel అవుద్ది. Then you will have 9 plus into minus 9 by 10, which means 9 minus 9 by 10 అంటే 0.9. 9 లో 0.9 పోతే it's actually 8.1. Therefore, arithmetic mean of the given data is 8.1. ఇట్లా మనం స్టెప్ డీవియేషన్ లో arithmetic mean calculate చేయొచ్చు. So with this we have come to the end of slip test number 18. In the next session we will discuss slip test number 19. Thank you.